ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఫైనల్ ఫేజ్లో క్యాండిడేట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తారో ఆల్రెడీ మనకి ఫిల్ అయిపోయిన వేకెన్సీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కాలేజ్ వైజ్ వేకెన్సీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని సీట్లు బ్రాంచ్ వైజ్ ఆ కాలేజీలు అయితే ఉన్నాయి పర్టికులర్ కాలేజీలో, అండ్ ఫీజ్ స్ట్రక్చర్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. మొత్తం వేకెన్సీ అనేది చెక్ చేసుకున్న ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ డేట్స్తో సహా డీటెయిల్గా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా ఒక దగ్గరే మీరు ఫ్రీగా గైడెన్స్ అనేది పొందొచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. ఇందులో ట్యాప్ చేస్తే మీరు ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా కూడా సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి టీఎస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద మనకి చాలా వాట్సాప్ గ్రూప్లు అయితే ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే అప్డేట్స్ అన్ని కూడా ఇన్ టైంలో అయితే మీరు తెలుసుకోవచ్చు. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఓపెన్ చేయడం అయితే జరిగింది. లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, కాలేజీ వేకెన్సీ అనేది మీ అంతటి మీరే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అన్నమాచార్య, ఇక్కడ మనకి చూసుకోవచ్చు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటోనమస్ కాలేజ్ అయితే ఉంది. ఈ ప్లేస్ అనేది కూడా మీరు గమనించవచ్చు. ఈ కాలేజీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. మనకు చూసుకోవచ్చు ఈ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ 46 సీట్లు, అండ్ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ 46 సీట్లు, అండ్ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే 93 సీట్స్ అనమాట. కోర్స్ ఫీజ్ అనేది చూసుకోవచ్చు, పర్ ఇయర్ అనేది 75,000 అనేది ఉంది ఇంటేక్ అనేది. అయితే మీరు వేకెన్సీ ఎలా చెక్ చేయాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆల్రెడీ మనం చెక్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సివిల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో అలాట్మెంట్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఏ ర్యాంకుల్లో సీట్లు అలాట్ అయింది, ఏ బ్రాంచ్లో అలాట్ అయింది, వాళ్ళ జెండర్ ఏంటి, అలాగే వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు టోటల్గా 31 అంటే మనకి 31 ఎంట్రీస్ అంటే 31 మంది క్యాండిడేట్స్ అయితే సివిల్లో జాయిన్ అయ్యారు. అంటే మనకి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, 46 వేకెన్సీ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో చెక్ చేసుకుంటే మనకు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 46 వేకెన్సీ ఉన్నాయి. అయితే మనం గమనించవచ్చు ఇందులో ఎన్ని ఉన్నాయి, మొత్తానికి మనకి ఇంకా చాలా వేకెన్సీ ఉన్నాయి. ఇలా మీరు మీ అంతటి మీరే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వేరే బ్రాంచ్ ఇక్కడ మనకి మహావీర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. సో బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, ఇక్కడ మీకు సెలెక్ట్ అవ్వకపోతే సెకండ్ ఇక్కడ అటోనమస్ కాలేజ్ ఉంది, సివిల్ ఉంది, సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇందులో 46 ఎంట్రీస్ అనమాట. నెక్స్ట్ ఇందులో చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా ఇక్కడ ఇందులో చూసుకోవచ్చు చాలామంది జాయిన్ అయ్యారు. ఇందులో మనకి దాదాపుగా 370 మంది జాయిన్ అయ్యారు. సో చాలా మటుకు క్యాండిడేట్స్ ఈ కాలేజ్ అనేది చూస్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో వేకెన్సీ నేను చెక్ చేయాలనుకుంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఏసీసీఈ అని కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. 138కి మ్యాక్సిమం మనకి ఫిల్ అయ్యాయి. అండ్ సివిల్ ఇంజనీరింగ్లో ఇంకా వేకెన్సీ ఉన్నాయి. ఇలా మీరు వేకెన్సీ అన్నీ కూడా ఇంటేక్ ఎన్ని ఉన్నాయి అండ్ మనకి ఎంతమంది కాలేజ్ అలాట్మెంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీ అంతటి మీరే చెక్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్ అయినా మీ ఇష్టం. కాలేజ్ విత్ అలాట్మెంట్లో మీరు ఏ కాలేజ్ అయినా అటోనమస్ కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, యూనివర్సిటీలు కానీ అన్ని కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా. అయితే సో అలాట్మెంట్ క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మీకు చూపిస్తాయి అనమాట. అయితే నెక్స్ట్ మనకి ఫైనల్ ఫేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఫేజ్ అంటే ఇదే లాస్ట్ ఆప్షన్ కాబట్టి అగైన్ మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చేసిన మిస్టేక్లు అగైన్ మీరు చేయొద్దు. ఫైనల్ ఫేజ్ అంటే మన జాగ్రత్తగా మీరు అగైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు మంచి కాలేజెస్ ఏవైతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు బెటర్ ఆప్షన్స్ కావాలంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆన్లైన్ ప్రాసెసింగ్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ఆగస్ట్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళు, వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు అగైన్ మీరు వెళ్ళి వెరిఫికేషన్ హెల్ప్లైన్ సెంటర్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6వ తారీఖున జరుగుతుంది. ఫైనల్ ఫేజ్ స్లాట్ బుక్ చేసుకున్నారు అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అసలు వెళ్ళలేదో, అటెండ్ అవ్వలేదు అలాంటి వాళ్ళకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ యాజ్ ఫర్ ఫ్రెష్ అంటే మీరు అగైన్ కొత్తగా ఓపెన్ చేసుకొని ఫ్రెష్గా ఆప్షన్స్ అని అయితే ఆగస్ట్ 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు పెట్టుకోవచ్చు. ఇంకా ఆప్షన్స్ అనేది 7వ తారీఖున ఫ్రీజ్ అయిపోతుంది. అంటే 2 డేస్ మాత్రమే, చాలా స్పీడ్గా అయిపోతుంది.
ఇక ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆగస్టు 10వ తారీఖున డిక్లేర్ చేస్తారు. ఇంకా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీ రిపోర్టింగ్ 10 నుంచి 12 అండ్ కాలేజీకి రిపోర్ట్ చేయడం 11 నుంచి 13, జాయినింగ్ అప్డేట్ అనేది 14th చేస్తారు. తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకనే సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్ రాలేని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా బెటర్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది డిపెండ్ అపాన్ మీరు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఫైనల్ ఫేజ్ ఇక్కడ ఎవరు చూసుకోవచ్చు, ఎవరు అటెండ్ అవ్వచ్చు అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఫిజికల్లీ రిపోర్టెడ్ అట్ ద కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్, అంటే మీకు ఫైనల్ ఫేజ్ అనేది కావాలనుకుంటే మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫర్ బాట్ వెరిఫికేషన్, సీట్ రాలేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అండ్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్స్ పెట్టలేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్యాన్సిల్ దట్ సీట్స్ త్రూ అవుట్ ఆన్లైన్, సీట్స్ అనేది క్యాన్సిల్ చేయలేని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ హూ హ్యావ్ క్యాన్సిల్ సీట్ ఎయిదర్ ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిల్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ చేశారో వాళ్ళకి ఎలిజిబుల్ లేదని చెప్తున్నారు. అలాగే ద క్యాండిడేట్స్ వన్స్ అలాటెడ్ సీట్ షల్ నాట్ దట్ ఇఫ్ ద ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ ఏ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళు క్లియర్గా వాళ్ళకి మాత్రమే. సో సెకండ్ ఫేజ్ ఇక్కడ ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్. క్యాండిడేట్ మళ్ళీ ఫ్రెష్గా ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టాలి. సీట్ రాలేని వాళ్ళు ఎగైన్ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇది మనకి ఫైనల్ ఫేజ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలుసుకోవచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.